ఈ వీడియోలో కౌలాలంపూర్ నుంచి లంకావికి వెళ్ళే వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తప్పకుండా చూడండి. సో రేపు మార్నింగ్ మనకి లంకావికి ఫ్లైట్ అనమాట. సో ఇప్పుడు లిటిల్ ఇండియాకి వచ్చాము. మలేషియాలో కూడా లిటిల్ ఇండియా ఉంది. సో షాపింగ్ చేద్దామని వచ్చాం. చాలా చిన్న చిన్న సందుల్లో ఉన్నాయి, మనుషులు తిరగడం కష్టం. దాంతోపాటుగా మేము స్ట్రాల్ వేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది. స్టిల్ ఒక షాపులోకి వెళ్ళి లేడీస్కి సంబంధించిన వస్తువులు, చిన్న చిన్న బ్యాగులు అవి తీసుకొని షాపింగ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాము. యా ఇది కానీ ఫాస్ట్ కానీ క్యాబ్ వచ్చింది. హోటల్లో 5 నిమిషాల్లో ఖాళీ చేస్తున్నాం. ఈ వ్యూ మిస్ అయిపోతున్నాం. నెంబర్ 1 హోటల్ అంతే. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి లంకావికి ఫ్లైట్ 8కు ఉంది. కానీ మనం ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30, 3:40 అయి ఉంది. ఇంత ఎర్లీగా ఎందుకు చెక్అవుట్ చేస్తున్నామంటే మనకి మధ్యాహ్నం 12 దాకా ఉంది హోటల్. కానీ లంకావి ఫ్లైట్ ఉండడం వల్ల, దాంతోపాటుగా లంకావి ఫ్లైట్ ఉన్నా కూడా 1.5 అవర్ ముందు వెళ్తే సరిపోతుంది, 2 అవర్స్ ముందే, ఎందుకంటే డొమెస్టికే కాబట్టి. కానీ మనకి హెవీ లగేజ్ ఉంది. 5 బ్యాగులు ఉన్నాయి, 4 బ్యాగులు ఉన్నాయి. కానీ లంకావి ఎయిర్పోర్ట్ చిన్నది కాబట్టి, ఆ ఫ్లైట్లన్నీ చిన్నవి కాబట్టి వాళ్ళు అలౌ చేసింది 7 kg. అంతకుమించి అలౌ చేయట్లేదు ఒక పర్సన్కి. మా దగ్గర 7 kg ఒకటికోలేదు కాబట్టి ఒక దాంట్లో ఒక 7 kg వేసుకుని వెళ్తున్నాం. మిగతావన్నీ కూడా కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో లగేజ్ స్టోరేజ్ ఉందని విన్నాను. వెళ్ళి చెక్ చేసి లగేజ్ స్టోరేజ్లో ఆ 2 డేస్కి ఎన్ని వేలు తీసుకుంటారో ఏమో తెలియదు. ఆ లగేజ్ స్టోర్ చేసి వెళ్ళి మళ్ళీ కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కి 2 డేస్ తర్వాత వస్తాం కాబట్టి అక్కడి నుంచి మనకి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తే ఆ బ్యాగేజ్ స్టోరేజ్ అది ఒకవేళ లేకపోయినా మళ్ళీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయొచ్చు అని ఎర్లీగా వెళ్తున్నాం. ఈ హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం. కింద మనకి 6,000 రూపీస్ ఏమో వీళ్ళ మలేషియన్ 300 రింగిట్స్ ఏమో తీసుకున్నారు చెక్-ఇన్కి మన దగ్గర అడ్వాన్స్ లాగా. సో అది రీఫండ్ ఇస్తా అన్నారు. వెళ్ళి అది 2 minutes ప్రాసెస్. తర్వాత నేను గ్రాబ్లో ఎర్లీ మార్నింగ్ క్యాబ్లు బుక్ కూడా చాలా కష్టం అనేసి మన తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి, యూకే అమ్మాయి చెప్పారు. మన ఏందాక చైనా టౌన్లో కనిపించి మలేషియాలో. అందుకని నేను ఏం చేశానంటే నైట్ పడుకునేటప్పుడే ప్రీ బుక్ చేసి పెట్టాను అనమాట. అడ్వాన్స్ బుకింగ్ చేసి పెట్టా. కొంచెం టైమింగ్ పెట్టేసి ఉదయాన్నే ఈ టైంకి కావాలని చేసి బుక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాడు గ్రాబ్ అతను. కానీ కొంచెం ఎక్స్ట్రా పడింది. గ్రాబ్లో ప్రీ బుక్ చేస్తే ఒక 10 రింగిట్స్ ఎక్కువ పడింది. అయినప్పటికీ టెన్షన్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆ టైంలో ఒక క్యాబ్లు దొరకపోతే మనకి ఆ ఫ్లైట్లు అది తలకాయ నొప్పి లేకపోతే పాపం లేపుతాం. పాపం లేపేసి తీసుకెళ్ళి డ్రెస్ కావాలంటే క్యాబ్లోనూ ఎయిర్పోర్ట్లో వేస్తాం. ఓకేనా? సో లగేజ్ స్టోరేజ్ చార్జెస్ ఇవి. ఇక్కడ దాని పేరు వచ్చేసరికి బ్యాగేజ్ సొల్యూషన్స్. లెవెల్ 2లో ఉంది. లిఫ్ట్ దిగ్గానే ఓకే ప్రొసీడ్. పర్ డేకి అని రాసి ఉంటాడు. పర్ ఐటమ్ పర్ డే 48 వేసేసారు. ఎక్సీడెడ్ అన్ని పెద్దవని. ఫర్ దిస్ వన్ హౌ మచ్ యువర్ ఛార్జింగ్? This one extra. This one large. 38 ringgit. It is No, but the big is large. Those two are exceeded. This one extra. This one I give you large. Okay, you checked it right? Perfectly? Okay. So total వచ్చేసరికి how much? 372 ringgits for 3 days. Almost యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నాకు కవితకి ఇద్దరికి బాగా కోల్డ్ చేసింది. దాంతోపాటుగా కరోనా ఏమో అనే భయం వచ్చేసింది నిన్నటి నుంచి. కానీ మేము ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్ మొత్తం తుమ్ముతూనే ఉన్నారు, దగ్గుతూనే ఉన్నారు. పిల్లకాయలందరూ అట్లానే ఉన్నారు. ఎయిర్పోర్ట్తో పాటుగా మేము ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ మొత్తం తుమ్ముతూ దగ్గుతూనే ఉన్నారు. కరోనా కూడా లాస్ట్ వీక్ సింగపూర్ నుంచి వచ్చాం కదా, సింగపూర్లో 25,000 కేసెస్ ఉన్నాయి. ప్లస్ మేము వచ్చే టైంకి ప్లస్ మలేషియాలో కూడా ఎక్కువైనాయి. ఏమో మాకేమో అందరు దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు కాబట్టి మేము ఇంకా అట్లానే వెళ్ళిపోతున్నాం. తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ 2కి వచ్చి కిందకి రావాలి. లెవెల్ 2కి వస్తే లెవెల్ 2 నుంచి దిగ్గానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట వింగ్స్. తర్వాత బ్యాగేజ్ సొల్యూషన్స్ అని ఉంటుంది. కరెక్ట్గా ఏటీఎం ఉంటుంది ఇక్కడ. ఏటీఎం అని ఉంటుంది. ఏటీఎం ఉంది. ఏటీఎం అనే దానికి ఆ షాప్. ఐ టు షో దిస్. ఓకే, ఫోటో కూడా తీసాను, అయినా కూడా నీ దగ్గర పెట్టుకో. నీ దాంట్లో ఒకసారి చూపించు. ఇది కాదు, ఇది మెయిన్ నెంబరు. అది ఇక్కడంతా ఆల్మోస్ట్ సెల్ఫ్ చెక్ ఇన్ ఉంది. ఒకవేళ చెక్ ఇన్ వాళ్ళు చేయాలి అంటే 20 రింగిట్స్ ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 400 రూపీస్.
సింపుల్ 10 సెకండ్ల పని, అక్కడ ఏం లేదు. వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు, అక్కడ ఏమీ లేదు, చేసేసుకోవచ్చు. అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళని అడిగితే డౌట్ కూడా చెప్తారు. అక్కడ అది నిద్రపోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మేము 4కి వచ్చాం కదా, 4కి వచ్చి లగేజ్ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఫ్లైట్ 7:45కి అలా. ఇక్కడ అదిత కూడా స్లీపింగ్. నేను మేలుకొని చూస్తూ ఉన్నా ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నా. స్ట్రాలర్కి ట్యాగ్ వేశారు. ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్ ఇచ్చేయండి, దిగేటప్పుడు తీసుకోండి అన్నారు. మ్యాప్ లంకా ఇది 99 ఐలాండ్స్ ఉన్నాయంట. ఏం పడ సో ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని 15 రింగేట్స్ పడింది, అంటే ఆల్మోస్ట్ 250 రూపీస్. అక్కడి నుంచి స్కై క్యాబ్ దగ్గరికి వచ్చాము. స్కై బ్రిడ్జ్ అనమాట, కేబుల్ కార్ ఉంటుంది, ఇంకొంచెం పైకి వెళ్ళాలి, నడవాలి. ఇప్పుడే దిగ్గానే ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ వచ్చి ట్వింజ్ కార్నర్. ఇది మన వల్ల కాదు స్వామి, ఇదే నాసీ లెమ్మక్ ఫేమస్ అని అంటారు. మనకు నచ్చట్లా, నాకైతే ఫిష్ అసలు తిన్నా కాబట్టి. కవిత తీసుకొని పక్కన వేసింది, వాళ్ళు ఏం కోకోనట్ రైస్ అని చెప్పారు, మన వల్ల గల. తర్వాత ఇది ఏంది కొత్త తట్టిందా, తీగుంది, ఈ పరోటా కూడా ఉంది. ఓకే, అడ్జస్ట్ అవుతుంది ఇదైతే. పాప నేను ఫ్లైట్లో తినేసాం, తింటే ఇంక పైకి వెళ్ళిపోవడం. పాప ఇది చూసి ఆడుకుందాం అంటుంది. తిను. ఏది ఎక్కుతావు? ఎక్కుతావా? ఇది ఎక్కుద్దండి మా పాప. అయ్యి గుర్రాలు ఎక్కుద్దండ. ఎక్కుదులమ్మా, తినైతే. ఎవరైతే కౌలాలంపూర్ నుంచి లంకావీ రావాలనుకుంటున్నారో, మలేషియాలోని లంకావీ అనేది ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఢిల్లీలో ఫారినర్స్ దిగితే అక్కడి నుంచి గోవాకో వాటికో వెళ్ళినట్టుగా, అలాగే కౌలాలంపూర్లో దిగి లంకావీ అనేది ఒక ఐలాండ్ అనమాట. ఇక్కడికి రావాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చి ఈవినింగ్ దాకా ఉండి నైట్ టైం ఫ్లైట్లో మళ్ళీ రిటర్న్ కౌలాలంపూర్ వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 2 to 3 days పెట్టుకున్నా కూడా చూడగలసిన ప్లేస్లు ఉన్నాయి, చాలా ప్లేస్లు ఉన్నాయి. కొంతమంది 2 to 3 days ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడే చూసుకొని వెళ్తారు. మేము 2.5 రోజులు ఇప్పటికి 2 nights 3 days అనమాట మాది ఇక్కడ ట్రిప్పు. సో ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసేవాళ్ళు యాక్చువల్గా మన ఇండియాలో హోటల్ బుక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని హోటల్స్ వచ్చేసరికి 24 hours, నువ్వు 11 గంటలకు వస్తే మళ్ళీ 11 గంటలకి, 12కి వస్తే 12కి. కానీ పెద్ద హోటల్స్ ఇండియాలో ఎలా ఉంటాయంటే 12కి చెక్ఇన్, చెక్అవుట్ వచ్చేసరికి 12కి, చెక్ఇన్ వచ్చేసరికి 1 కానీ 2 కానీ ఉంటుంది. ఇక్కడ ఫారెన్లో ఏంటంటే చెక్అవుట్ 12కి, నువ్వు రావాలి అంటే 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి. ఇప్పుడు మాకు అదే అయింది. ఎర్లీ మార్నింగ్ 9కి మనకి ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయింది. 8కి అక్కడ స్టార్ట్, 9కి వచ్చేసాం. 9కి వచ్చినప్పుడు మనకు ఒక 5 hours ఉంది ఇంకా చెక్ఇన్ టైంకి, 3 గంటలకి చెక్ఇన్. కాబట్టి ఈ 5 hours వేస్ట్ కాకుండా ఇక్కడ స్కై కారు, తర్వాత బిర్లా సినిమాలో ఉండే బ్రిడ్జు అవన్నీ చూద్దామనేసి వచ్చాం. కావాలంటే 3కో 4కి వెళ్ళేసి చెక్ఇన్ చేస్తాం. దట్టు చెప్పాను కదా ఆల్రెడీ, లగేజ్ అలౌ చేయలేదు, ఒక్క లగేజ్ మాది, అందుకని అది తీసేసుకొని వచ్చాం. పాపని ఇలా తీసుకొని వచ్చాం. సో ఇలా ప్లాన్ చేసుకోనండి. మీరు 2 days ఉండాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు లగేజ్ తక్కువ కాబట్టి ఏదో ఒకటి బుక్ చేసుకుని దానికి వెళ్ళండి. లేదు డబ్బులు ఎంతైనా స్పెండ్ చేస్తాం అనుకుంటే, ఈరోజు వచ్చాం కదా, నిన్నటి నుంచి బుకింగ్ చేసుకుంటే ఈరోజు వెళ్ళి హోటల్లో స్టే చేయొచ్చు హ్యాపీగా. 1 day ముందే స్టే చేసి రెస్ట్ తీసుకొని రావచ్చు. మేము ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చాం కాబట్టి 1 hour జర్నీ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇలా వెళ్దాం, ఇలా. ఒరే ఇది ఎత్తుకునేది ఎట్రా, ఈ అబ్బా ఎట్రా ఎత్తుకునేది, ఏంద్రా ఎత్తుకునేది, ఈ అయ్యా రా సుత్తి ఎత్తుకుంటారా, సుత్తి అంట, సుత్తి నేల. ఇంకా ఎన్ని రావురా, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. సుత్తి నేల. ఈ కవర్ ఒకటి తెచ్చింది, వాటర్ బాటిల్, దీన్ని మోపిస్తూ ఉంది. నేను తెస్తాలేపా, నువ్వు అది మోసుకుంపా. ఇది అక్కడ స్కై క్యాబ్ కాడ పెడదాం. ఓ
ఈ స్కై క్యాబ్ కింద జ్యూసులు అవి ఉన్నాయి. ఇదిగో స్కై క్యాబ్ అదే ఇక్కడే, దీని ఎదురుగా ఉన్నాయి. మీరు వచ్చే దారిలోనే ఆగబాకండి, అవి పెద్దగా బాగాలేవు. ఇక్కడ కొంచెం నీట్ క్లీన్గా ఉంది, జ్యూసులు ఫ్రెష్ జ్యూసులుగా ఉన్నట్టున్నాయి. లగేజ్ కూడా మోస్తుందా? సూపర్ నాన్న, వెరీ గుడ్ రా, మంచిదిరా. ఇక్కడ బాగుంది పాండ్. ఈ మోసుకోలేక అల్లాడుతున్నాం, కూలి మనుషులు అయిపోయినాం. అద్దిదాకి 2 పని మనుషులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇక వాడి ఆ పిల్లోడికి కూడా 2 పని మనుషులు. ఈ లంకావిలో చాలా ప్లేసెస్కి ముందు రోజు బుక్ చేసుకోవాల్సి వస్తుంది, కానీ ఈ స్కై క్యాబ్కి మాత్రం స్పాట్లో కూడా టికెట్స్ దొరుకుతున్నాయి. సో ఆన్లైన్ టికెట్స్ ఇక్కడ రీడీమ్ చేసుకోవాలంట. అందుకే రీడీమ్ చేసుకున్నట్టు మళ్ళీ నేను నిలబడ్డాను. సో లగేజ్ తీసుకొని పోనివ్వట్లేదు ఇక్కడ, ఈ లాకర్లో పెట్టచ్చు. 1 డేకి 15 రింగిట్స్ తీసుకుంటున్నారు. లేదంటే ఇక్కడ పెట్టచ్చు ఫ్రీ, కానీ పోతే మాకు సంబంధం లేదన్నారు. ఆయనే పెట్టేసాం అయితే. వేస్ట్ ఆఫ్ మనీ, ఎవ్వడు లేడు అక్కడ. 5 నిమిషాల్లో ఎక్కేయచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెస్ లైన్కి చాలా హై కాస్ట్ ఉంది, అవసరం లేదు. మరి నాయన ఎంత ఎత్తుంది చూడండి, ఈ చెట్టు చూడు ఎంత హైట్ ఉందో, ఎక్కడి నుంచి ఉందో. అన్నీ పెద్ద పెద్ద చెట్లు కదా. కేబుల్ బ్రిడ్జ్ ఎంత హైట్ ఉన్నాయి, ఒకటి ఎక్కడ చూడు హైట్, ఒక్కొక్క హైట్. ఈ బీచ్ వ్యూ కోసం అందరూ కేబుల్ కార్ ఎక్కేది, అందుకని ఆ పక్క ఎక్కాల్సింది కదా మనం. కుదిరితే మీరు వచ్చేటప్పుడు అటు చూడొచ్చు, ఏదైనా ఒకటి. సూపర్ ఉంది ఐలాండ్. ఐలాండ్లో చూసినా చూడు కదా, ఇక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంది, ఇక్కడ ఒక ఐలాండ్, వాటర్ చిన్న చిన్నవి, అక్కడ ఒకటి, మొత్తం 9 ఐలాండ్స్. సూపర్ ఉంది ఇది, బాగుంది అవి, బాగుందా? సో ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. తెలియకుండా చాలా హైట్ వచ్చింది చూడు, చాలా హైట్. ఇక్కడ వచ్చేసాం పైకి. ఆ నుంచి దిగ్గానే స్కై బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో, వాక్ మామూలు వ్యూ కదా ఇది. పడుకో కదా, చివరికి వెళ్ళి చూద్దామా? చూద్దాం. ఓకే, ఈగల్ నెస్ట్ స్కై వాక్ మంది అది అనుకుంటా, స్కై బ్రిడ్జ్ చూద్దాం. అందది వావ్, యమా ఉంది కదా వ్యూ. అవును, చెక్కలే అంత కింద ఏమి లేదు, ఏడే పడతాం, భయపడాల్సిన అవసరం లేదు. కానీ సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మళ్ళీ, ఆ స్కై బ్రిడ్జ్, అది బిల్లా సినిమాలో ఉందంట, వెళ్ళి చూద్దాం. కళ్ళు మూసిపోతుంది. సో ఇప్పుడు మనం స్కై వాక్ వెళ్తున్నాము, బ్రిడ్జ్ మీద. అక్కడ వాక్ చేయొచ్చు. ఇందాక అది స్కై బ్రిడ్జ్, ఇది స్కై వాక్ వచ్చేసరికి అక్కడ అనమాట. బిల్లా ఓగని ఎంత ముక్తి ఏముంది, ఇటు ఏమవుతుంది కదా ఇది ఊరికే. చూడు ఆ బీచ్, చూడు ఆ బీచ్ చూడండి ఏ రేంజ్ లో ఉందో. ఈ వ్యూ కోసం ఈ లంకా వ్యూ వచ్చినప్పుడు మాత్రం ఇది మస్ట్ ట్రై చేయాలి.
చాలా బాగుంది. మేఘాలు మేఘాలకి, ఆ గ్రీనరీకి, ఆ బ్లూ కలర్ వాటర్ కి, ఆ బీచెస్ కి, ఆ ఐలాండ్స్ కూడా మీకు చూడు కనపడుతున్నాయి. 99 ఐలాండ్స్ ఉన్నారు కదా, ఆ 99 ఐలాండ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. నీళ్ళ మధ్యలో అన్ని ఉండే ఐలాండ్స్ అవుతాయి. అనిపిస్తున్నాయి లేదా? కనిపిస్తుంది. అది అన్ని ఐలాండ్స్, వాటర్ లేని చోట కొండలుగా బాగుంది. సూపర్. అసలు తిరుమల ఉన్నట్టు ఈ కొండలు కూడా తిరుమల కన్నా ఎత్తుగా ఉన్నట్టుంది. తిరుమల కన్నా ఎక్కువ ఉన్నాయా? ఏమోలే, ఇది స్ట్రైట్ గా ఉంది. మన తిరుమలలో ఘాట్ రోడ్స్ కదా. గుడ్. ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూడాలి. అదేదో బెల్లా సినిమాలో ఉందన్నారు, నాకు తెలీదు. నేను బెల్లా సినిమాలో ఉంది నాను. ఈ బ్రిడ్జే కాదా నాకు తెలీదు. ఈ బ్రిడ్జ్ అంట చాలా మంది కామెంట్ చేశారు. అక్కడికి వెళ్ళదు ఖచ్చితంగానే. ఎలా ఉంటుందో చూడాలి వ్యూ. చూద్దాం. నడుచుకుంటే అక్కడ దాకా వెళ్ళి మెట్లు దిగాలి నాన్న. చాలా మెట్లు ఉన్నాయా? ఒరే ఆ మెట్లని దిగాలా? లేదు, ఆ మెట్లకి కూడా మనం బుక్ చేస్తున్నాం కదా, అది కూడా ఉంది మనకి. చూపించు. సో ఇక్కడ ఉంది చూసారా, జూమ్ చేయకుండా అలా ఆ మెట్లు దిగాలి మామూలుగా. దానికి కూడా బుక్ చేసాం. ఆ వెహికల్ ఉంది చూసారా, దాంట్లో కిందకి వెళ్ళొచ్చు. దానికి కూడా ఉంది బుకింగ్ ఉంది. లేకపోతే దిగి ఎక్కలేదంటే కష్టం. సో దాంట్లో కింద తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ వాక్ చేసుకుని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇది ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోతాం. స్కై వాక్కి వెళ్ళే దారిది ఇలా దీంట్లోనే బుక్ చేసుకుంటే వెళ్ళొచ్చు. లేదంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ చూపిస్తాం. మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లాగా బుక్ చేసాం. కాస్ట్ ఎంత అయిందో చెప్తాను. నో డ్రోన్ జోన్ ఉంటుంది. సో డ్రోన్ ఎగరేయడానికి లేదు. మేబీ అందరూ చూసేస్తే డ్రోన్తో ఇంకెవరు రారేనేమో. చూడండి అసలు ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఈ వ్యూ. టూ గుడ్. అదితో ఎలా ఉందమ్మా బీచ్? చూడు బీచ్ అదిగో, బాగుందా? సూపరా? సూపర్ అంట. ఇది బ్రిడ్జ్ మీద నడిచి వద్దా కదా. బ్రిడ్జ్ భలే ఉంది. ఇదే బిల్లా మూవీ బ్రిడ్జ్ అంట ఇది. చూడండి భలే ఉంది. మొత్తం అన్ని వైపులో బీచే, మధ్యలో ప్లేస్ మొత్తం బీచ్, కొండ. పెద్దని చూపిస్తాను. కింద పడద్దాం ఫోన్, అదే భయం. అయినా ట్రై. లో ఎంత పెద్ద ఇదంతా బీచ్. ఈ స్కై వాక్ ఓకేనా? ఓకే, ఈ స్కై వాక్, ఆ కేబుల్ కారు, దాంతోపాటుగా ఈ స్కై వాక్కి తీసుకొని వచ్చే దారిలో అది ఎక్కే చూసారు లిఫ్ట్. మొత్తం కలిపి మాకు మా ముగ్గురికి, నాకు హద్వితాకి కవితకి 4717 అయింది. క్లూక్లో బుక్ చేశాను. అది మా హద్విత కామెడీగా కోతులు ఉన్నాయని చెప్తే కోతులు ఉన్నాయి నిజంగానే. ఈడో కోతి నా కొడుక, నువ్వేరా పెద్ద కోతి నా కొడుక. ఈ సైడ్ చూడండి, ప్రతి సైడు ఐలాండ్ ఉంది. ప్రతి సైడు ఇది హెలికాప్టరా ఇది? చూడండి ఈ బ్రిడ్జిల కన్స్ట్రక్షన్ ఎలా పెట్టారనేది హెలికాప్టర్ సహాయంతో పెట్టారు. ఒక్కొక్కటి హెలికాప్టర్స్తో ఈ బ్రిడ్జిలు కట్టడం ఊరకుంది. అయితే మనుషులు యాడ్ చేయగలుగుతారు కొండపైన కదా. చూడండి అవి ఒక్కొక్కటి బాగా కనిపెట్టినావు కదా. సూపర్ కన్స్ట్రక్షన్ ఫొటోస్ ఇవి. రెండు 2004లో అయిపోయిందంట, 2005లో ఓపెన్ చేశారు. సీ లెవెల్ నుంచి 650 మీటర్లకు అవుతాయి. ఇప్పుడు ఉండే సముద్రానికి మనం దాదాపుగా 3/4 కిలోమీటర్ ఎత్తులో ఉన్నాం. విజిటర్స్ ఎట్ వన్ టైం 250 మెంబర్స్ ఒకసారి రావచ్చంట. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసరికి 125 మీటర్స్. ద లాంగెస్ట్ కర్వ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ఇది లాంగెస్ట్ కర్వ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అంట. సో వరల్డ్లోనే టాప్ అన్నప్పుడు చూడాలి ఖచ్చితంగా.
హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఒక 26 రింగిట్స్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అంట. ఆల్రెడీ బుక్ చేసాము, అయినా ఇవ్వాలి. యాక్చువల్గా అది రాసింది లేదు, మైక్ మై ట్రిప్లో కూడా అక్కడికి వెళ్ళి ఒక $26 అదే రింగిట్స్ పే చేయాలని. ద స్మిత్ హౌస్ హోటల్ పేరు. ఎలా ఉందని చెప్తా, ఫస్ట్ చూపిస్తున్నాను. ఓకే, ఈ ఏరియాకి ఈ మాత్రం ఉందంటే గుడ్, నీట్గా ఉంది. నేను ఈ హోటల్ చిన్నదనుకున్నా, నడుస్తానే ఉన్నాం. మా రూమ్ నెంబర్ 265 ఎక్కడుందో కూడా తెలియట్లా, చాలా దూరం. ఒకటే లిఫ్ట్ అయితే మాత్రం టార్చరే, 2 లిఫ్ట్ అయితే ఓకే. ప్రస్తుతానికి చాలా దూరం నడిచాం. చూడడానికి చిన్నదిగా ఉంది, ఓన్లీ 2 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 300 రూమ్స్ దాకా ఉన్నాయి. ఏంది కాదు ఇంత దూరం నడిపించాడు, మధ్యలో లిఫ్ట్ లేకపోతే కష్టం ఈ హోటల్. చాలా టాప్, అంటే ఇంత దూరం నడవాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇది 265 యాక్సెస్ ఎట్టి కాటి. ఓకే, రూమ్ ఈజ్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఎంతకంటే మనకి సో రూమ్ ఇప్పుడు నీట్గా చూపిస్తుండండి. చెప్తా, లేచి ఆన్ చేసుకో పక్కన. సో ఇక్కడ ఎంట్రన్స్ చాలా నీట్గా ఉంది. రూమ్ అయితే మాత్రం బాత్రూము చిన్నది, ఇది కూడా స్నానానికి ఇచ్చారు. అది లెట్రిన్కి అయి ఉంటుంది. ఎక్కడ ఉంది డోర్? ఓ లెట్రిన్కి క్లోజ్. సో ఇక్కడ ఇలా వస్తే జస్ట్ ఇది బెడ్, బంగారు తెల్ల నిద్రపోతుంది. అక్కడ టేబుల్ ఒకటి, మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చాడు. రూమ్ ఎలా ఉందంటే నీట్గా ఉంది, చిన్నది, చాలా నీట్గా ఉంది. ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకు పడింది ఎంత తెలుసు కదా, 4000 రూపీస్ పర్ డేకి. డేకి 4000 అంటే ఇక్కడ లంకా విలేజ్ చీప్గా దొరికినట్టు కదా. మంచి హోటల్ ఇది, నీట్గా ఉంది. బయట ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా ఉంది, డీసెంట్. కిందే హోటల్స్, పిజ్జా హట్ అవి ఉన్నాయి. ఇదే కదా పాస్వర్డ్ కూడా ఇచ్చినాడు. వైఫై కనెక్ట్ చేసుకో, నేను కొంచెంసేపు పడుకుంటా. సో ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఫుడ్ ఎంత అయింది చెప్తానండి. ఫస్ట్ నాకు నీ ఫోన్తోనే కదా వీడియో తీసుకున్నా. ఫుడ్ 1500 రూపీస్ అయింది. ఒక్క నిమిషం ఒక్క సెకండ్ బిర్యానీ ఒక్క సెకండ్. నూడిల్స్ కాదురా, ఇది జీరా రైస్, ఇది 500 రూపాయలు. ఏమీ లేదు ఇక్కడ, వెరీ కాస్ట్లీ. సింగపూర్ అంత కాస్ట్లీ ఉంది ఇక్కడ ఫుడ్. మేబీ ఇండియన్ ఫుడ్ కాస్ట్లీనో మిగతా ఫుడ్ కాస్ట్లీనో తర్వాత నైట్కి చూస్తే పద్దు కాదు. ఇది ఢిల్లీ రెస్టారెంట్ ఒక దాంట్లో పెట్టా, అంత స్పిల్ అయి ఉంది, కింద పడి ఉంది. ఈ బిర్యానీ వచ్చి 44 రింగిట్స్ ఉంది, ఆల్మోస్ట్ 800 చేంజ్. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ చపాతి, ఒక్క చపాతి, నా కొడుకుని పోయి కొట్టాలి ఖచ్చితంగా. ఒక్క చపాతి, ఇది ఎంత 200 పైన ఉంది. 22 చెప్తాను, వాయిస్ ఓవర్లో చెప్తాను. అది 22 రింగిట్స్ దాకా ఉంది. దాదాపుగా 300 చిల్లర ఏముంది ఒక్క చపాతి. ఏ కూరలేదు, ఏం లేదు. చాలా బాగా వస్తుంది, టూ మచ్ అబ్బా. 1500 రూపాయలకి కొంచెం వచ్చింది. మా ముగ్గురికి సరిపోను కూడా సరిపోదు. నేను ఇంకా ఎక్స్ట్రా ఉద్యోగం నైట్ తినాలని చెప్పి వచ్చుతో నైట్ కూడా 2 జాలే అనుకున్నా. ఓవర్ కాస్ట్లీ. లంకా వచ్చే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఇండియన్ ఫుడ్ అయితే ఎలా ఉంది, నార్మల్ ఫుడ్ ఎలా ఉందో కూడా చూసి చెప్తాను నైట్కి. ఫ్రాన్స్ బిర్యానీ చూసినా కూడా ఎంతో 1400 ఎంత చెప్పారు. 1400 రూపీస్. స్పూన్ ఇవ్వలేదు బుజ్జి. ఏదైనా ప్లేట్లు కూడా తెలియదు. ఫోన్ చేసి తెచ్చితే ఫోన్ చేసి అనుకోలేదు. ఎక్కడ రండి నైట్కి తెచ్చి పెట్టుకుందాం. సరే బయట తినేసి వద్దాం రేపు నుంచి. సరే. సో ఇక్కడ లంకావిలో ఆఫ్టర్నూన్ చెప్పాను కదా బిర్యానీ టూ మచ్ కాస్ట్లీ అని. పిజ్జా, చికెన్ పిజ్జా, ఇది లార్జ్, చాలా పెద్దది. అది వచ్చేసరికి 265 రూపీస్ పడింది. ఇది చాలా రీజనబుల్ అనిపించింది. అది కూడా పిజ్జా హట్లో మన హోటల్ ముందే ఉంది, పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది. అది చూపించాలనిపించింది మీకు. మళ్ళీ ఈ పొటాటో ఫ్రైస్ మాత్రం అది కూడా అంతే 90 రూపీస్ పడింది. ఇవి వచ్చేసరికి జస్ట్ బిర్యానీ రైస్ అంట. ఆగురా, బిర్యానీ రైస్ ఇవి 2 పెట్టాను. ఇవి వచ్చేసరికి కాస్ట్ ఎంత ఉందంటే లంకావిలో
రెండు కలిపి 650, ఒకటి 325 రూపీస్ పడింది. టేస్ట్ ఏమీ లేదు పెద్దగా, రైస్ కూడా చాలా తక్కువ, అంత కలర్ రైస్ పెద్దగా ఏం బాగాలేదు. సో సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే చేస్తున్నాం. వద్దా త్వరగా పెట్టేసి, మాకు ఇప్పుడు పికప్ చేసుకునే వ్యానో కారో వస్తుంది. టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు. రైస్ ఉందా? కెమెరా రావట్లేదా? వద్దా తిను. నేను పెట్టానా? సో ఏ ఉంటాయి తింటున్నాం. నూడిల్స్, చికెన్ నూడిల్స్ అంట. ఏంటి రొట్లు, ఎగ్గు, మా నాన్న. డీసెంట్ బ్రేక్ఫాస్ట్, డీసెంట్ హోటల్, చాలా బాగా అనిపించింది నాకు. సో మనం మ్యాంగ్రూవ్ టూర్కి వచ్చేసాం. ఆ టూర్కి వచ్చిన తర్వాత సో ఆ టూర్ ఒక 3 hours ఉంటుంది. సో చూస్తాం. సో ఇప్పుడే బోట్లోకి ఎక్కాం. సో బోట్ ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది బోటు. ఫ్యాన్, అరే ఫ్యాన్ చూపి, ఫ్యాన్. ఇలా బోట్ ఉంటుంది. ఇవన్నీ సేమ్ బోట్స్. అందరికీ లైఫ్ జాకెట్స్ ఇస్తారు, సేఫ్. మా బస్సు మా కార్లోనే వచ్చారు పాప, మంచోళ్ళు ఫ్రమ్ ఆస్ట్రేలియా. వాటర్. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. అరే ఫ్యాన్ తిరగద్దు, ఇటు పెట్టుకోరా ఫ్యాను, ఇటు పెట్టి తిరగద్దు. ఎస్ చూడు, తిరగలేదా? గాలి తీసుకుంటూ తిరగద్దు. కెప్టెన్ చాలా అందంగా ఉన్నాడు. ఇది తాంజుంగు రివర్ అంట, సాల్ట్ వాటర్ రివర్ అంట. గొరిల్లా మౌంటైన్ అంటది. గొరిల్లా లాగా షేప్ ఉందని గొరిల్లా మౌంటైన్ అంటారంట. ఎస్, గొరిల్లా లాగే ఉంది కొత్త నిజంగానే. ఆ పళ్ళు అవన్నీ సేమ్ గొరిల్లా మౌంటైన్. వాటర్ భయంకర లేస్తుంది. ఐస్ పిల్ల బతుకుంది. సో బ్రౌన్ కలర్ ఈగల్ని బ్రాహ్మణికా అంటారంట. ఇంకోటి వైట్ బెల్లీ ఈగల్, 2 ఉంటాయి. ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఏదో ఫుడ్ వేస్తారంట వాటర్లో, దానికోసం తిరుగుతుంటాయంట. అది ఎక్కువ లేవు, 7-8 ఉన్నట్టున్నాయి. కొంచెంసేపు అట్ట. ఈ బోట్లన్నీ దానికోసమే. ఇక్కడ ఆపితే we have 3 places that we are feeding eagle. The meaning యాక్చువల్గా there is 2 meaning of యాక్చువల్గా లంకావి అంటే second బ్రౌన్ ఈగల్ ఏంటి అంట. know that in Langkawi we have కవి అంటే బ్రౌన్ అంట, eagle we call eagle లంగ్ అంటే ఈగల్ అంట. కవి అంటే బ్రౌన్ అని వస్తుంది. notice that eagle is standing up the stone. The name of the stone Kawi. So that's And the other ingoti meaning of Kawi, Langkawi. Yeah. ఒక స్టోన్ పేరు కూడా కవి అంట. ఇక్కడ ఈ కొండ మీద ఉంది స్టోను. 2 రకాలుగా లంకావి అంటారంట. బ్రౌన్ అని అనొచ్చు, దాంతోపాటుగా స్టోన్ కూడా కవి అంటారంట. 2 రకాలుగా ఎటు చూసినా లంకావి అని వచ్చిందంట. ఆ వేర్లు ఎలా ఉన్నాయో చెట్లు
దాంతోపాటు ఈ ఏరియా అంతా గబ్బిలాల ఏరియా. గబ్బిలాల సౌండ్ చూడండి, కీ 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 అంటూ వస్తూ ఉంటాయి. ఎందుకు అవుతాయి చెట్ల వెరైటీగా భలే ఉన్నాయి. బ్రో, వాట్ ఈస్ ద ట్రీస్ నేమ్? Mango. ద ట్రీ నేమ్ ఈజ్ మ్యాంగో. మ్యాంగో ట్రీ, మంగ్రూ ట్రీ. Yes, mangrove. ఓ, మ్యాంగ్రూ ట్రీస్ అవి. అందుకనే వీటి మ్యాంగ్రూ టూర్ ఇది. అది భలే ఉన్నాయి కదా చెట్ల. మ్యాంగ్రూ. This is supposed to be monkey area, but I didn't see any monkey. You can find them somewhere. మంకీస్ ఏరియా అంటే ఇది. మంకీలు ఉంటాయంట, కానీ ఈరోజు కనపట్లేదంట. ఇంకో చోటు చూద్దామంటున్నాడు ఆయన. ఈ అడిగినాయి. ఈ సౌండ్ వినండి, ఎంత ప్లజెంట్ బర్డ్ సౌండ్. ఒకప్పుడు ఈ వాటర్లో క్రొకడైల్స్ ఉండేయంట, మరి ఇప్పుడు లేవు. ఏం పాడో. ఇప్పుడు కూడా 2 ఉంటాయి, ఇలా కనపడి ఉండకపోవచ్చు. స్నేక్స్ ఉండేటట్టుండే ఫుల్గా. కొంచెం రిస్కీ అనే ఇది. దీనికి ఇన్సూరెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టికెట్ కొనేటప్పుడు ఆ వెబ్సైట్లో ఉందండి. సో ఇప్పుడు బ్యాట్స్, గబ్బిలాలు చూస్తాం మనం. ఆ గుహలోకి వెళ్ళి గబ్బిలాలు పైకి వచ్చేస్తాయి అంట, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది బ్యాట్స్. ఇప్పుడు గబ్బిలాలు చూస్తాం. అది నోరు తెరుచుకొని వస్తుంది మా అదిత. Right, guys. So this is we call a crocodile cave, but క్రాకడైల్ కేవ్ అంట. without crocodile. యూ డోంట్ హ్యావ్ క్రాకడైల్స్ అంటే ఇప్పుడు. Crocodile cave. క్రాకడైల్ కేవ్. బ్యాట్స్ కాదు, క్రాకడైల్స్ అంట. ఏమో బ్యాట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. మాకు తప్ప అందరికి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. మా వాడు They used to have crocodile here. There was Yang- long time ago. సీట్ కింద ఉన్నాయి, తీసుకోండి కావాలంటే. నేను ఎవరు తీసుకోవాలి. But ఈ రాక్ ఉంది చూసారా, ఈ రాక్ షేప్ కూడా క్రొకడైల్ షేప్లో ఉందని క్రొకడైల్ కేవ్ అంటారంట. ఒకప్పుడు క్రొకడైల్స్ ఉన్నాయండి, ఇప్పుడు లేవు. మేబీ ఉండొచ్చు అంటున్నాడు. దాని కిందకి వెళ్ళేసి రావడం చూద్దాం. టైడ్స్ ఎక్కువ ఉన్నాయంట, అందుకని వెళ్ళడానికి లేదు. చిన్న చిన్న బోట్లు అయితే వెళ్ళొచ్చు, కానీ పెద్ద బోట్లు వెళ్ళడం అంత మంచిది కాదు దాని త్రూ అనేసి అంటున్నాడు. మనం ఏం చేయలేదు. చిన్నగా మంద కూడా పోనిస్తున్నాడు, కానీ దీని లోపలికి పోద్ది. దీని లోపల నుంచి అవతల పక్కకు పోద్దండి చిన్న బోట్లు అయితే. మరి ఎంతవరకు నిజమో. ఈ చూడండి గబ్బిలాలు ఉన్నట్టు లైట్గా. ఈ చూడ ఎంత భయంకరంగా ఉందో కవిత. పైకి చూడు, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడికి ఒక్కడే వస్తే ఇంక భయపడుతురా. చూడండి ఎట్లా ఉందో. అదిగో అటు వెళ్ళొచ్చి లో టైడ్లు అయితే అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అంట దాని కింద నుంచి. ఇప్పుడు పోవడానికి లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రెండు చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రీన్ కలర్లో. మనం అక్కడ చూసాం బట్టు కేవ్స్ ఉన్నట్టు ఉంది. బట్టు కేవ్స్ లాగా ఉంది చూడండి. పైకి చూడ. సో అక్కడ ఉండేది ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఏం లేదంట, మన డ్రమ్ములు వేసి ఆపేశారు. అక్కడ మనం మధ్యాహ్నం లంచ్కి కూడా ఆపుతారు ఇక్కడే ఇంక్లూడెడ్. 20 minutes. See fish show and then సో ఫిష్ ఫామ్ దగ్గర ఆపాడు మన బోట్ అతను. ఇవన్నీ ఫిష్ ఎలా పెంచుతారనేది నేర్పిస్తారంట, చూపిస్తారంట. అది ఆ ఫిష్ చూడు, ఫిష్ ఫామ్. ఇదేం పెద్ద ఇదేం కాదులేండి, మొత్తం ఫిష్ ఫామ్స్. ఫిష్ ఫామ్స్ అవేంటి కదా, తెలీదు. ఏంటి గ్రాబ్సా? క్రాబ్స్. ఓ ఈ రొయ్యలు ఉన్నాయి పెద్ద. మనం ఇప్పుడు బ్యాట్ కేవ్స్కి వస్తున్నాం. సో లోపలికి వెళ్ళడానికి బ్యాట్ కేవ్స్లే. లోపలికి వెళ్ళాలంటే 2 ringgits ఒక్కొక్కరికి. చిన్నపిల్లలకి లేదు, 2 years బిలో వాళ్ళకి. దాంతోపాటుగా చూపిరా ఈ బ్యాటరీ లైట్ ఉంది. ఎందుకంటే బ్యాట్స్ని చూడాలంటే చీకటిగా ఉంటుంది కదా. అది 1 ringgit రెంట్ అంట. నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఇంజురీ ఆర్ డెత్ అంట. వారి నాయన బివేర్ ఆఫ్ మంకీ. డెత్ గురించి కూడా మాట్లాడినట్టే. ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. నో వీడియో, నో కఫింగ్. ఎందుకు తెలుసా, గలబా చేస్తే ఈ బ్యాట్స్ పైకి వస్తాయి అనుకుంటా. అయ్యో ఏదో డేంజరస్ అని రాసి ఉంటాయి. రా అరవబాక్ అవుతా.
కొద్దిగా స్మెల్ చాలా వీడిది అరవక అదే వీడియో చూపించు అక్కడ చూడు అక్కడ గోడకి లేదా ఇక్కడ చూపించు లైట్ ఇక్కడ భయపడద్దు చూడండి బ్యాట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మేము చేస్తున్నాం మన బ్యాటరీ లైట్లు వేసాం బాగా ఎక్కువ పడిపోయింది వావ్ అరవద్దు కదా భయంకరమైన స్మెల్ వస్తుంది బ్యాట్స్ పెంట అయితే జాగ్రత్త దీని షేప్ చూడండి ఎలా ఉందో పైకి చూడు వారి నాయన ఈ షేప్ చూడు కదా ఎట్టొచ్చిందో ఈ షేపులు చూడు ఏమి డిఫరెంట్ షేపులు వచ్చినాయి ఈ కేవ్లో మస్ట్ విజిట్ అయ్యాయి కేవ్ మాత్రం కానీ డేంజర్ అని రాయడమే కొంచెం భయం వేసింది నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని రాసేసరికి భయం వేసింది దగ్గొద్దని రాశారు అంతే మాట్లాడొచ్చుంట డేంజర్ అంటున్నానా డేంజర్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఈ షేపులు భలే ఉన్నాయి అసలు టూ గుడ్ చూడండి షేపులు పైన కానీ పైన చూడు షేపులు ఇది బ్యాట్ కేవ్స్ ఇది బివేర్ ఆఫ్ మంకీ కదా మంకీ డేంజర్ అంట గట్టి పట్టుకో ఫోన్ పట్టుకో తీయద్దు ఇంకా తీయద్దు సడన్గా దూకుతాయంట ఇక్కడికి వచ్చినప్పుడు కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సడన్గా దూకుతున్నాయి ప్లస్ బ్యాగులు పట్టుకొని లాగేస్తున్నాయి సో కేర్ఫుల్ చిన్నపిల్లలు జాగ్రత్త చూడండి చూడండి వావ్ అజిత బాగుంది జాగ్రత్త కవిత జస్ట్ కేర్ఫుల్గా వచ్చేసి అంతే అటు ఇటు చూడు గుంపులోకి ఉంది వచ్చేయాల జస్ట్ 2-3 మినిట్సే లోపలికి వెళ్ళి వచ్చేసాము సేఫ్గా బయటకు వచ్చాము ప్రాణాలకు కూడా మేము సంబంధం కదా రాసింది ఎందుకంటే గబ్బిలాలు ఉన్నాయి వేళల్లో అవి పైకి వచ్చిన కోతులు పైన పడ్డా అది డేంజరస్ వాళ్ళు ఏం చేయగలుగుతారు భయంకర స్మెల్ గబ్బిలాలు ఉన్న దగ్గర మామూలుగా స్మెల్ మనం బైరక్కోణల వల్ల అక్కడ కూడా ఇట్లే ఉంటుంది మామూలు స్మెల్ మరి బ్యాటరీ అవసరం లేదు చాలా మంది తీసుకుంటున్నారు వాళ్ళ నీళ్ళ చూడొచ్చు అంతే ఆహా నేనేస్తే నా వెనకాల వాళ్ళందరూ పాపం చూశారు అందరంతే సో ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం అది ఇచ్చారు 30 రింగెట్స్ అంట ఆల్మోస్ట్ 570 రూపీస్ 550-500 రూపీస్ 5 వచ్చేసి ఇంకా రాకపోతే వాటర్ తాగల దాహం వేస్తుంది ఫుల్గా సో లంచ్కి ఇక్కడ ఆపారు ఇది చికెన్ రైస్లో తినాలంట కేఎఫ్సి లాంటి చికెను కొంచెం రైసు వెజిటేబుల్స్ డ్రింకు ఈ ప్యాక్లో ఇంక్లూడెడ్ అనమాట ఇక్కడ ఆపుతారు ఒక హాఫ్ అన్ అవర్ అందరు ఇక్కడ లంచ్ చేసి తర్వాత అండమాన్ ఓషన్ ఉందంట ఇక్కడ ఈ రివర్ దాటి వెళ్తే అది చూపిస్తారంట సో అయిపోయినట్టు ఈ ట్రిప్ అదే బీచ్లోకి వచ్చేసాం ఈ సముద్రం కదా ఖచ్చితంగా వాటర్ చూడు క్లీన్గా ఉన్నాయి ఓషన్ అంటే So this is we call ocean area. The name of this ocean we call Andaman Sea. ఓకే అండమాన్ సీ You see mountain behind that? Yeah. There was Thailand mainland. ఓకే మౌంటైన్ బిహైండ్ ద That was Thailand mainland behind there. ఈ మౌంటైన్ అనుకున్నది థాయిలాండ్ అంట Yeah. Thailand. But there is no object to see as a border between Langkawi and Thailand. Only that you can see into GPS, which is when you open GPS, you're gonna see line between Langkawi. ఓకే జీపీఎస్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది అంట లంకావి వర్సెస్ లంకావి అండ్ థాయిలాండ్ మధ్య సీ లైన్ అని జీపీఎస్లో కనిపిస్తుందంట
లొకేషన్. And this is our last stop here. And after here, we're gonna heading back on ocean area. This might be gonna little bit choppy or might not. Yeah. Have to renew సో ఈ కిలిం every 4 years. Yeah. జియో ఫారెస్ట్ పార్క్ అనేది ఆ నేమ్ ఇచ్చింది యునెస్కో అంట. ఎవ్రీ 3-4 ఇయర్స్కి యునెస్కో వచ్చి చెకింగ్ చేస్తూ ఉంటుందంట. బ్యూటిఫుల్ అండమాన్ సీ. ఎక్సలెంట్ వ్యూస్. Junggu Beach. ఓ తాంజోంగు బీచ్. Our tour at here for those come with driver. Later you just proceed back to the classic coffee shop under coconut tree. So your driver will be waiting you at there. Alright, thank you so much for using our service. I hope that you guys satisfied with our service. సో ఈ బీచ్ చూడండి, ఆ బ్లూ కలర్స్కి ఈ బీచ్కి ఇప్పుడే మన బోటు మనల్ని దింపింది. ఆకైతే ఒక్క సెకండ్ వస్తున్నా నేను చేపట్టుకుంటా. బా అంటే ఆకైతే ఒక్క సెకండ్ అలా వచ్చినప్పుడు కవిత ఒక్క సెకండ్ నేను వస్తున్నా. పక్క జరుగు వాళ్ళ దగ్గర. ఆ బ్లూ కలర్ స్కైకి ఇప్పుడు దిగేసి అల్ల రావట్లా. వచ్చేసి నేను కూడా అంటకుండా వచ్చిన. వావ్ బా ఫారినర్స్ హ్యాపీ. వైట్ శాండ్ బీచ్ ఇది. వైట్ శాండ్ కొత్త కాబట్టి బ్లూ కలర్ ఎంత బాగుంది చూడు. ఈ బ్లూ కలర్కి అబ్బా బ్లూ స్కై, బ్లూ కలర్ వాటరు అంతే. ఎవరైనా ఫొటోస్ అడగమా? విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బట్ ఎండ అదిరిపోతుంది. ఫారినర్స్ అందరూ వైట్ శాండ్ బీచెస్. ఈ నడుపుతావా? మన కోసం కారు రెడీగా ఉంది. ఇప్పుడు నడిపే ఓపిక లేదు. హోటల్ పోయేసి వచ్చి ఈవినింగ్ ఒక బీచ్కి వెళ్దాం. అకావిలో మోస్ట్ పాపులర్ బీచ్కి వచ్చాం. మోస్ట్ పాపులర్ బీచ్ అంట. మనకు చూడంగానే అర్థమైపోద్ది. ఉదయం నుంచి 2 బీచ్లు చూసాం. అక్కడ మహా అయితే 10 మంది ఉన్నారు. ఇక్కడ 100 మంది ఉన్నారు. చాలామంది ఫారినర్స్. మొత్తం చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. పారాచూట్, ఆ తర్వాత పారాగ్లైడింగ్ 2 ఒకటేనా, ఆ తర్వాత బోటు, ఆ తర్వాత వచ్చేసరికి చాలా ఉన్నాయన్నమాట ఆ చిన్న బోట్లు అవన్నీ. ఇదే చెనాంగ్ బీచ్. స్పెల్లింగ్ వచ్చేసరికి గ్రాబ్లో చెక్ చేసేటప్పుడు CENANG ఉంది, CHENANG. ఇది పంతాయ్ చెనాంగ్ బీచ్. సూపర్ ఉంది వైట్ శాండ్ బీచ్. ఇప్పుడు దీంట్లో ఉన్నవన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంట పడతారు ఇక్కడ వచ్చిన తర్వాత. సో ఎగ్జైట్మెంట్ ఏంటంటే వావ్ బీచ్. నేను ఒక్కదాన్ని దిగలేను. నువ్వు దిగుతావమ్మా ఫాస్ట్ నేను దిగుతా అన్నీ ఎక్కిస్తానన్న. బోట్ కూడా ఎక్కిద్దాం. ఈ బైక్ కూడా తీసుకున్నావు కదా, ఇస్తారో లేదా? సో ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళే ఎంట పడుతున్నారు అనమాట. ఏం కావాలి, ఏది ఎక్కుతారు, ఇది ఎక్కండి అది ఎక్కండి అనేసి. దాంట్లో ఉన్న ప్రైజెస్ కాకుండా బార్గెన్ చేయొచ్చు. ఎంత బార్గెన్ చేసినా చాలా వరకు తగ్గించేటట్టే ఉన్నారు వీళ్ళు. చెప్పండి సార్ ఇది తగ్గిస్తా అది తగ్గిస్తా, 2 ఎక్కండి 3 ఎక్కండి, 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు తీసుకోండి అని అడుగుతున్నారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కవిత ఫ్లైట్ చూపించు. ఫ్లైట్ అదితా ఫ్లైట్ చూపించావా? ఫ్లైట్స్ అంటే ఇష్టం మా బాబుకి. ఎస్. సో బార్గెన్ చేయండి. ఇక్కడ ఉన్నవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడి నుంచి కాదు, ఈ బీచ్ వచ్చేసరికి 2 కిలోమీటర్ దూరం వరకు బీచ్ ఉందంట. అక్కడ వరకు ఉన్నారు జనాలు. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. జనాలు వచ్చేసరికి స్ప్రెడ్ అయి ఉన్నారు అక్కడ వరకు. చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి, ఈ పక్క కూడా అక్కడ దాకా ఉంది బీచ్. ఆ పారాగ్లైడింగ్లు అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎక్కాలా? ఈ చూడు పారాగ్లైడింగ్ చూడు కదా ఎక్కడ ఉన్నాయో. అక్కడ చూడండి, ఆ బైకులు కూడా ఎక్కాలి కదా. యమా స్పీడ్కి వెళ్తున్నారు కుర్రలు. చూడండి ఎట్లా వెళ్తున్నారు. మీరు కోఆపరేట్ చేస్తే ఎక్కతా. కానీ ఏ మాటకు ఆ మాట నాకు అనిపించింది. చూపికొద్ది నన్ను చెప్తా ఒకటే. ఏ మాటకు ఆ మాట నాకు అనిపించింది ఏంటంటే, జనాలు ఎంత ఎక్కువ మంది తిరిగితే అంత దరిద్రంగా ఉంటుంది బీచ్.
జనాలు తక్కువగా ఉన్న బీచ్ టూ గుడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఉదయం ఒక బీచ్ చూసారా, అది ఎంత క్లీన్గా ఉంది. మేము ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చేసాం, టూ క్లీన్ కదా. దాంతో కంపేర్ చేస్తే ఇది అంత నీట్గా లేదు, కానీ ఫేమస్ ఎందుకంటే మొత్తం పారాచూట్లు గిరాచూట్లు అందరూ ఆడేది ఇక్కడే, అందుకు ఫేమస్ అనమాట. యాక్చువల్గా చూడడానికి జెన్యూన్ ఒపీనియన్, జెన్యూన్ రివ్యూ ఏంటంటే దీనికంటే తోపు బీచ్లు నేను ఉదయం 2 చూస్తే రెండు సూపర్ నీట్గా ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు. బ్లూ వాటర్ అసలు ఎంత రేంజ్లో ఉన్నాయి, కానీ ఇవి అంత నీట్గా ఏం లేవు. జనాలు తక్కువ ఉన్నారు, జనాలు ఎక్కువ ఉన్నారు, అందుకని బాగాలేదు. నేను చెప్పేదే, జనాలు ఎంత ఎక్కువ ఉంటే అంత దరిద్రం చేస్తాం దాన్ని మనం అందరం. ఇట్లా అదిదా ఇటు చూడనా. సో ఇది ఒక ఇదనమాట, చాలామంది ఉంటారు. సో వీటిలో రేట్లు కొంచెం తక్కువగానే అనిపించింది. చాలామంది ఉంటారు, మీరు చూస్తూ ఉండండి, ఎవరు తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం. అటు అటు అట్టే ఆడుకో, నా ముందు ఆడుకో, అది ముందు పక్క ఆడుకో. అది ఏందది? చెయ్యి కడగాల, చెయ్యి ఆడ బీచ్లో కడుగుతులే. నాన్న వస్తే నాన్న పైకి ఎగరడానికి వెళ్ళాడు, అదిగా పైన, అదే అదే. ఏంది ఇంతసేపు వెయిట్ చేసి జనాలు వస్తే మళ్ళీ పంపించేది. నువ్వురా, వద్దు, నాకేం వద్దు. డ్రోన్ షాట్ తీసుకోవడం మర్చిపోయా, బాగుంది. డ్రోన్ షాట్ తీస్తారు మన ఇద్దరు బీచ్ లో. ఆ పిల్ల ఎప్పటి నుంచి అడుగుతా ఉంది, మాకేం భయం వేసి వస్తా ఉంటాడా. ఏం కాదు, బీచ్ లో ఎప్పటి నుంచి కడగమంటుంది, మంచి నీళ్ళతో కూడా అడిగా. సో ఇక్కడ ఆ పారాగ్లైడింగ్ కి 300 రింగిట్స్ చూపిస్తారు, కానీ బార్గెన్ చేస్తే లాస్ట్కి నాకే, నేను అసలు బార్గెనే సరిగ్గా చేయను, 100 రింగిట్స్కి ఓకే చెప్పాడు. ఒకేసారి ముగ్గురు ఎక్కొచ్చు, ముగ్గురు కలిపి 200 రింగిట్స్ 150 రింగిట్స్కి ఎక్కిచ్చేస్తారు ఫ్యామిలీని. అది జస్ట్ బార్గెనే, 300 చూపిస్తున్నారు అక్కడ. ఆ స్కూటర్ ఎక్కుదామా, ముగ్గురు ఎక్కచ్చు వద్దా? భయం. సరే మేము ఇద్దరు దిగుతాం అయితే. ఎవరైనా రాయితూ దిగేవాళ్ళు చూసావా? చూడాల, అది కూడా చూసా. ఒక్కరు కూడా రాయితూ దిగట్లా, దిగద్దులే, పాపను ఒకటే దించదు. నేను చూసా, అబ్బాయిలు ఎవ్వరు ఒక్కరు కూడా రాయితలేదు. సో ఇది ఫ్రీ, సపోర్ట్ చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఎయిర్పోర్టు, మన హోటల్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో లంకావి వదిలి కౌలాలంపూర్ వెళ్తున్నాం. కౌలాలంపూర్ టు హైదరాబాద్ నైట్ 10కి హైదరాబాద్ రీచ్ అవుతాం. చిల్లర చాలా ఉంది, వీటితో షాపింగ్ చేయాలంట. ఇవన్నీ క్యాష్ ఎక్స్చేంజ్ కూడా చేయాలి, చాలా డబ్బులు ఉన్నాయి. సింగపూర్ మనీ ఉంది, మలేషియా ఉంది, అన్నీ ఆన్లైన్లోనే పే చేయాల్సి వచ్చింది ఎక్కువ. చూద్దాం, పక్కన షాప్ ఉంది, వెళ్ళేసి వద్దాం ఒకసారి. ఓకే, లంకావి ఎయిర్పోర్ట్. ఫుడ్ కొనాలన్నా కూడా ఉంది, బర్గర్ కింగ్, కాఫీ. ఓ షాపింగ్ కూడా ఉంది, చిన్నదే కాదు. అయితే వచ్చేటప్పుడు అరైవల్స్ దగ్గర చిన్నదిగా కనిపించింది. ఓకే పెద్దదే, అన్ని షాపింగ్ మాల్స్, నూడిల్స్ సపరేట్. కదా తినాలంటే తినొచ్చు, సపరేట్గా నూడిల్స్ అనే ఉందంటే మంచిగానే ఉంటాయి. నూడిల్స్ చప్పగా ఉంటాయి. సో మంచి పెద్దదే. అరైవల్స్ దగ్గర చూసి నేను పొరపడ్డా, చిన్నదిలా ఉంది అని. గుడ్, ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అబ్బా, చాలా పెద్దది. సెల్ఫ్ చెక్-ఇన్ అనమాట, మనమే చేసుకోవాలి. ఇంగ్లీష్ కొట్టా, కంటిన్యూ. నో ఐ డోంట్ హ్యావ్ దీస్ ఐటమ్స్, ఏం లేవు అంతే. ఇంకా పోలీస్ సెక్యూరిటీ అయిపోతే, సెక్యూరిటీ చెక్, పోలీస్ సెక్యూరిటీ చెక్ అయిపోతే ఇంక డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళడం. గేట్ ఏమైనా ఎంత వచ్చింది ఇక్కడ? రే వద్దమ్మా అవి బాగాలేదు, బాగాలేదు.
కాస్ట్ బాగాలేదు. ఎంత? 26 500 రూపీస్. బాగుంది కదా ఇది, క్యూట్గా. తీసి పాపం. ఏది కావాలి అదితో? ఇది కావాలి. దిస్ వన్ 14 ringgits. ఏ 1 సెకండ్ మళ్ళీ అనుకోతా. ఇది మన ఇంట్లో ఎక్కడ పెట్టిన బాగుంటుంది. నల్ల పిల్ల ఏం కాదు, అయ్యే స్టైల్. పాండా అంట చూడు. టీవీ ప్రభావం. తీసుకోకూడదా? కొత్త ఇంట్లో కూడా పెట్టచ్చు. అది ఈ తీసుకో. పని ఇరిపో ఫ్లైట్లో ఆడుకుంటా. తీసుకో. బ్లాక్ ఇంట్లో పెట్టాలి, ఈ రోజుల్లో మారిపోయింది. అబ్బా, నచ్చిందా? చూపి. ఏ చూపించినా నచ్చలే. అదే బ్లాక్ బ్యూటీ. రా. ఏంటిది అది? అదేంటి? అదేంటిది అది? ఇట్టన్నదా? ఇట్టనాలా? పాండా. ఏందో పాండా అంటుంది మా పాప. ఏది తీసుకున్నా ఒక 10-15 నిమిషాలు ఆనందం. ఆ తర్వాత మామూలే, కానీ చూడు మామూలు వదిలేసి వెళ్ళిపోతుంది. దానికోసం తీసేయాల్సి వస్తుంది. ఎవరైనా అంతే పిల్లకాయలకి. 800 అంట ఎయిర్పోర్ట్లో కదా. ఇట్ట అంటారా? ఏ మనమని కాదు, ఏ పేరెంట్స్ అని అంతే. పిల్లకాయల ఆనందం అంతే. కాఫీ అమ్మా, జ్యూస్ కాదు. అది నాకున్నానా? అది అమ్మకి. నువ్వు తాగవు కదా. ఏందమ్మా? నీ బుగ్గలు పట్టుకుంటుందా? దానికి ఏం చేపిద్దాం? స్నానం చేపిద్దామా? గంట ప్రపంచాన్ని మర్చిపోద్ది నా బిడ్డ. బుగ్గలు పట్టుకుంటుందా? ఎయిర్పోర్ట్లో కూర్చుంటే అందరూ తుమ్మేది దగ్గేది నాన్ స్టాప్. హచ్చి 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 పెద్దగా తుమ్ముతున్నారు అందరు ఫారినర్స్ అందరూ. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మందికి కోవిడ్ ఉన్నట్టుగా డౌట్ వస్తుంది. అది అందరూ మాస్కులు పెట్టుకున్నారు. అందరూ దగ్గులు తుమ్ములే. అదిగో దగ్గుతున్నారు ఇప్పుడు కూడా అందరూ. ఏం భయపడలా. పెద్ద ఇక్కడ 7 నుంచి ఆడదాకా నడిపిస్తున్నారు. ఇంకేం లేదు. స్టెప్పులు గిప్పులు ఏమి లేవు. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి మనమే నడుచుకుంటే వెళ్ళడమే. బస్సుకి సేవలే. మా అద్వితకి ఫ్లైట్ ఎగురుతుంది. కళ్ళు మూసిపెట్టాను, కళ్ళు మూసుకున్నది. రే కళ్ళు కాదు నాన్న, చెవులు మూసుకోవాలా? కళ్ళు కాదు, చెవులు మూసుకోవాలా? చెవులు మూసుకో. చెవులు మూసుకోరా ఉడల్. సీట్ ఎప్పుడు బ్యాగ్కే. సీట్ వేస్ట్ పాపకి. కానీ వాళ్ళేమో మనకైతే అసలు టికెటే లేదు కదా బస్సులో. 3 సీట్లు కొనడం, 2 సీట్లు కూర్చోవడం. ఇక్కడ ఒక బీచ్, మళ్ళీ వెంటనే ఇక్కడ ఒక బీచ్. అంతా వైట్ శాండ్ బీచెస్. ఏముంది కదా బీచ్. అన్ని విజువల్స్ బాగా వస్తున్నాయి. అది నిన్న నైట్ వచ్చాం కాబట్టి విజువల్స్ చూపించలేకపోయా. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చాము, అయినా కనపల. ఎంత బ్లూయిష్గా ఉందో. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాము కోలాలంపూర్లో. మొత్తం ఈ ఖర్జూరం చెట్లు చూడండి. ల్యాండ్ అయ్యే ముందు కూడా కొన్ని వేల ఎకరాల మొత్తం అదే కనుచూపు మేరలో. సో బయటకు వచ్చి మన బ్యాగ్స్ తీసుకున్నాక మనం ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేస్తున్న ఇక్కడ పెట్టున్న బ్యాగ్స్ ఉన్నాయి చూసారా. లంకా వెళ్ళేటప్పుడు కోలాలంపూర్లో పెట్టేసి వెళ్ళాను చూసారా. ఆ బ్యాగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అవి తీసుకొని బయటకు వెళ్ళాలి. అది ఎక్కడుందనేది ఎతుకుతా ఉన్నాం. ఓకే, మన బ్యాగ్స్ తీసుకొని ఇప్పుడు చెక్ ఇన్ అవ్వాలా. ఎక్స్క్యూజ్ మీ. సో లగేజ్ తీసుకున్నాం.
ఆల్రెడీ చెప్పాను కదా 3 డేస్కి అంటే 2.5 డేకి 3 డేస్కి తీసుకున్నారు. మనకి 7,000 రూపీస్ పడింది ఈ 3 బ్యాగ్స్, ఈ 1, 2, 3 ఈ 3 కలిపి. ఇది మేము అక్కడ తీసుకెళ్ళింది లంకావికి. సో ఇప్పుడు కోలాలంపూర్ టు హైదరాబాద్ ఫ్లైట్ మనకి 8:20కి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయింది, 4:10 వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఆ తర్వాత చూడాలి. సో మనం బ్యాగేజ్ తీసుకోగానే పక్కనే లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్లో ఇది బ్యాగేజ్ ఉండేది లెవెల్ 2, లిఫ్ట్లో లెవెల్ 3కి వెళ్తే అది డిపార్చర్స్ అనమాట. ఇప్పుడు మనం ఉండేది అరైవల్స్. సో ఇక్కడ కూడా సెల్ఫ్ చెక్ ఇన్ కన్ఫామ్. మనం 3 బ్యాగ్స్ మనం చెక్ ఇన్ చేసాము. ఆ తర్వాత ఫ్లైట్ లోపలికి తీసుకెళ్ళడానికి మనకు ఒక్కొక్కరికి 777 కేజెస్ ఉన్నాయి. ఈ ఏరియా షో వాడు ఏం చేశారంటే దీంట్లో 10 కేజెస్ ఉన్నాయి. ఇందాక లంకావి నుంచి సరే ఏదైనా 10 కేజెస్ ఉంది. పోపు 10 కేజెస్ ఉంది. యాక్చువల్గా 7 కేజెస్ ఇచ్చాడు. ముగ్గురికి 3 7 21, కానీ మొత్తం మీద 7 కేజెస్కి బదులు 10 కేజెస్ ఉంటే దాంట్లో రిమూవ్ చేయండి అని అడుగుతున్నాడు ఎదవా. ఇంకేం చేస్తాం? ఏమైంది? ఇందాక లంకావి నుంచి కోలాలంపూర్కి అలో చేశాడు ఫ్రీగా అన్నట్టు. ఇక్కడేమో మనీ అడగట్లేదు, ఏమో అడగట్లేదు, రిమూవ్ చేయాలండి అంటున్నాడు. అందుకని ఒక బ్యాగ్ కొందామని వస్తున్నాం, చూద్దాం. బ్యాగ్ 700 ఏదో ఒకటి కానీ. సో మాది బోర్డింగ్ P9 గేటు. సో ఇక్కడ ఏం లేదు ఇండియన్ ఫుడ్, ఏదో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అని ఉంటే తీసుకున్నాం. 20 రింగిట్స్. క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. టేస్ట్ ఓకేనే కదా, తిన్నావా? దాని పేరు చూడండి, ఏషియా స్ట్రీట్ కుకింగ్. ఎలా ఉందో కూడా చెప్తా. ఒకవేళ ఎవరైనా వస్తే మోస్ట్లీ P9 ఉంటుంది గేటు, హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి. బాగుందా? సో బాగానే ఉందంట, క్వాంటిటీ తక్కువైనా బాగుంది అంట. నేను చూసి చెప్తానండి. బాగా కూర్చుంది. ఫైనల్గా చాలా జర్నీ తర్వాత మా కావలికి వెళ్ళే బస్సు ఎక్కాము. నిద్రపోతున్నారు ఇప్పుడే. మా పాప ఇప్పుడు కూడా జీడిపప్పులు తింటుంది.